రాష్ట్ర వ్యాప్తంగా క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన పార్టీల కార్యాలయాల్లో ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణాలు నిర్వహించారు. వచ్చే ఎంపీ ఎలక్షన్లో క్లీన్ స్వీప్ చేస్తామంటూ లీడర్లు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్టోబర్ నుంచి సింహంలాగా పనిచేస్తారన్నారు పండితులు చిలుకూరి శ్రీనివాసమూర్తి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి త్వరలో రాజయోగం వస్తుందని చెప్పారు. ప్రధానమంత్రి పదవిలో మార్పులు వస్తాయన్నారు. గాంధీ భవన్లో నిర్వహించిన ఉగాది వేడుకలకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిలుకూరి శ్రీనివాసమూర్తి పంచాంగ పఠనం చేశారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం వస్తుందన్నారు. ఏ మార్పు జరిగినా ఇది ప్రజల కోసం జరిగిన మార్పు. గతంలో ప్రభుత్వాన్ని మార్పుని కోరుకున్నారు, ప్రజలు మార్పులు చేశారు. దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రివర్గ సభ్యులు కానీ, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కానీ ప్రజల ఆకాంక్షల మేరకు, ప్రజల ఆశయాల మేరకు, ప్రజల కోరికల మేరకు ప్రభుత్వం నడపడం దృష్టిని వచ్చిన 100 రోజుల్లోపే 30,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కదా ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం ఆ ప్రతి అంశం ప్రజలకు చేరాలని, అదే దశగా ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉన్నారు. అందరూ ఆశించినట్టుగానే కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం వస్తుందని కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకల్లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా బీజేపీ స్టేట్ ఆఫీసులో హోమం నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాంగ పఠనం చేశారు శ్రావణకర్త పండితులు కాకునూరి సూర్యనారాయణ. ఈ క్రోధినామ సంవత్సరంలోనే మరి మన పార్లమెంటుకి ఎన్నికలు జరగనున్నాయి. దేశానికి మేలు జరిగే విధంగా ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం రావాలి, ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం రావాలి, ఒక ఏబుల్ లీడర్షిప్, ఒక స్టేబుల్ గవర్నమెంటు ఈ దేశానికి రావాలి. దానికోసము అన్ని వర్గాల ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయని, పండగ పూట పొలిటికల్ మాట్లాడొద్దన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలన్నారు. మతకల్లోలాలు లేకుండా ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలన్నారు. క్రోధినామ సంవత్సర తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు తెలంగాణ భవన్లో ఘనంగా జరిగాయి. వేద పండితులు పంచాంగ పఠనం చేశారు. పాలక పక్షానికి ఈసారి కష్టకాలం ఉందన్నారు వేద పండితులు. ప్రతిపక్షాలు కొంచెం కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని, మొత్తంగా శాంతి సామరస్యాలతో ఎలాంటి మతకల్లోలాలు కానీ, ఎలాంటి అనవసరపు బాధలు కానీ ప్రజలకు కలగకుండా, ముఖ్యంగా వ్యవసాయం బాగుండాలి అంటే వర్షాలు బాగా కురవాలి, వ్యవసాయం బాగుండాలి అంటే కాలం బాగా జరగాలి. ఆ రకంగా ప్రజలందరూ కూడా మత సామరస్యంతో శాంతియుతంగా, ఆరోగ్యంగా, మరి చక్కటి వాతావరణ అనుకూల పరిస్థితులు కూడా రావాలని మనస్ఫూర్తిగా భగవంతుడికి ప్రార్థిస్తూ అన్ని పొలిటికల్ పార్టీ ఆఫీసుల్లో ఉగాది వేడుకలు జరిగాయి. పండగకు పార్టీ ఆఫీసులను పూలతో అందంగా అలంకరించారు. జిల్లాల్లో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు మంత్రులు, నేతలు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ కార్యాలయాల్లో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగింది. రాష్ట్రమంతా తెలుగు సంవత్సరాది క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ప్రజాప్రతినిధులు, నేతలు. శంషాబాద్ ముచ్చింతాల్లోని స్వర్ణ భారత్ ట్రస్టులో జరిగిన ఉగాది వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వర్ణ భారత్ ట్రస్టులో శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బందికి వెంకయ్య నాయుడు, గవర్నర్ రాధాకృష్ణన్, కిషన్ రెడ్డి సర్టిఫికెట్లను అందజేశారు. ధర్మబద్ధంగా జీవితంలో ముందుకు సాగాలన్న విషయాన్ని కూడా మనకి ఉగాది తెలియజేస్తోంది. ఉగాది అనేది తెలుగు వారికి ముఖ్యంగా మరింత ప్రత్యేకమైన పండుగ. కాలాన్ని గౌరవించుకునే పండుగ. జగత్తులోని చైతన్యాన్ని మేల్కొల్పి సరికొత్త ఆశయాలతో లోక కళ్యాణార్థం మంచి ఆలోచనలు అంకరింపజేసే శుభదినమే ఈ యొక్క ఉగాది. రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. గవర్నర్ సిపి రాధాకృష్ణన్, హైకోర్టు జస్టిస్ అలోక్ ఆరాదే, సిఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా మదిరలోని తన నివాసంలో ఉగాది వేడుకలు జరుపుకున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా పూజలు చేశారు. ప్రజలంతా బాగుండాలని మొక్కుకున్నానని చెప్పారు బట్టి. ఉగాది పండుగ ప్రతి ఒక్కరి జీవితాలలో సుఖ సంతోషాలు నింపాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఉగాది పండుగ రోజున తన సొంత గ్రామమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ధన్వాడలోని దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు శ్రీధర్ బాబు. సంక్షేమం అభివృద్ధి విషయంలో రాజీ లేకుండా అర్హులైన నిరుపేదలకు సహాయం చేసే విధంగా మా కాంగ్రెస్ పార్టీ మిత్రులు కానీ మా కార్యకర్తలు కానీ ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరికీ కూడా సేవ చేస్తూ ఆ భగవంతుని ఆశీస్సులు పొందుతూ ఎల్లప్పుడూ కూడా మీ ప్రేమాభిమానాలు ఆ భగవంతుని ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ రాజకీయాలకు అతీతంగా నాయకులంతా ప్రజాసేవలో భాగస్వాములం కావాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పార్టీ శ్రేణులు ప్రజా ప్రతినిధులతో కలిసి ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం ఎలా ఉన్నా వ్యక్తిగతంగా అందరం కష్టపడి తమ ప్రాంతాన్ని, నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు మంత్రి. వ్యక్తిగతంగా అభివృద్ధి కావడము, మన ప్రాంతాన్ని, మన నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే దిశ లోపల అందరం గట్టిగా శ్రమపడి రాజకీయ పార్టీలో ఉన్నాం కాబట్టి అందరం కూడా ప్రజల మంచి చెడులో భాగస్వాములు కావాలని ఈ ఉగాది పూట అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ శుభం జరిగి అందరూ కూడా సుఖ సంతోషాలతో మనము, ప్రజలు, వ్యవస్థ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ క్రోధినామ ఉగాది అందరికీ శుభాలు పంచాలన్నారు ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. కరీంనగర్లోని మహాశక్తి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఎంపీకి ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు బండి సంజయ్. ఉగాది శుభాకాంక్షలు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సరంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో మీ నిత్య జీవితం కొనసాగాలని చెప్పి, కష్టాలన్నీ తొలగిపోవాలని చెప్పి, ఏవైతే ఆశయాలు, ఆకాంక్షలు ఉన్నాయో తప్పకుండా అవి నెరవేరాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సమాజ క్షేమం కోసం, దేశ క్షేమం కోసం కలిసి కృషి చేయాలని చెప్పి ఆ శక్తిని, సామర్థ్యాన్ని ఆ తల్లి అమ్మవారు మీకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, నాయకులు, కార్యకర్తలకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. సనాతన హిందూ ఉత్సవ సమితి మరియు రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు ఆ పార్టీ నేతలు. బీజేపీ సమాజాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. రైతులకు మద్దతు ధర కోరితే హిందుత్వ వ్యతిరేకులుగా సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, ఆ పార్టీ ఒక్క సీటు గెలవదన్నారు నేతలు. సమాజాన్ని చీల్చడమే లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టో ఉందని ఆరోపించారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. భగవద్గీత లాంటి రాజ్యాంగాన్ని మారుస్తామనడం హాస్యాస్పదమన్నారు. దేశ సమగ్రత, ఐక్యతను కాపాడింది కాంగ్రెసేనని చెప్పారు. రైతులకు మద్దతు ధర కల్పించాలని కోరితే హిందుత్వ వ్యతిరేకమని ముద్ర వేస్తున్నారని ఫైర్ అయ్యారు. జగిత్యాల అభివృద్ధి కావాలంటే నిజామాబాద్ సీటు గెలవాల్సిన అవసరం ఉందన్నారు జీవన్ రెడ్డి. ఇప్పుడేమంటున్నా అక్కి బార్ 350 అంటాడు. నేనంటలేను, ఇది వాళ్ళేనే దించిండ్రు, 50 దించిండ్రు. ఒక్క వారం ఆగండి అక్కి బార్ 300 వస్తుంది, ఇంకో వారం ఆగండి 250 వస్తుంది, ఇంకో వారం 200 లోపలికి వస్తుంది. దేవుని దేవాలయ పార్లమెంట్ ఎంపిక కావడంతో ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గానికి, ఈ ప్రాంతానికి ఏదైతే అభివృద్ధి పనులు పైన చేయడానికి నేను కన్న కొడుకులు ఆగస్తా అని చెప్పి అంటున్నాను. పీసీసీ రేసులో తాను కూడా ఉన్నానన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. పీసీసీ పదవి అడగడం తనకేం కొత్త కాదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం ఇస్తే పర్వాలేదు కానీ రెడ్డి కోటాలో పదవి ఇస్తే తానే ముందు వరుసలో ఉంటానన్నారు. ఫ్రస్ట్రేషన్ లో కేసీఆర్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పదవుల కోసం తానెప్పుడు కక్కుర్తి పడలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనకు 100 మార్కులు ఇస్తున్నానన్నారు జగ్గారెడ్డి. ఉత్తమ్, బట్టి విక్రమార్కల పనితీరు కూడా బాగుందని చెప్పారు. పిసిసి ప్రెసిడెంట్ గా నేను కూరుకోవడం కొత్త కాదు, నేను అడగడం కొత్త కాదు. నేను ప్రతి సెకండ్ కూడా ఎప్పుడు అవకాశం దొరికినా, అంటే మా కాంగ్రెస్ పార్టీలో బీసీలు, ఎస్టీలు ఈక్వేషన్ కూడా ఉంది. ఎస్సీలు ఆ ఈక్వేషన్, ఎస్సీ, బీసీ, ఎస్సీల ఈక్వేషన్ ఆ పరిధి దాటి ఇంకెవరికన్నా అదర్ క్యాస్ట్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు ఇప్పుడు మన బీసీ, ఎస్సీ బస్సులు ఉంటే అవి వస్తే అది అయిపోతాయి.
రెడ్డి బస్సులో అన్నదే నా బోర్డుతో బస్సు వచ్చిందనుకో అప్పుడు ఎక్కేస్తా. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో క్లీన్ స్వీప్ కోసం కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడాలన్నారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. 100 రోజుల కాంగ్రెస్ పాలన బాగుందన్నారు. మరో 2 నెలలు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధిస్తే రాహుల్ ప్రధాని అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నారు మహేష్ కుమార్ గౌడ్. ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తున్నట్టు మాట ప్రజలు విశ్వసిస్తున్న ఈ తరుణంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 14 నుంచి 15 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఆ దశగా కింద సూచనలు కనబడతా ఉన్నాయి. మనకి గ్రామాల్లో కథకిళ్ళు అవి సూచిస్తా ఉన్నాయి. 120 రోజుల్లో పాలన ప్రజల ఆశించినది జరిగింది కాబట్టి ప్రజలకు మనకు ఓటేసే అవకాశం ఉంది. కేంద్రంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసినారు, న్యాయ యాత్ర చేసినారు. అనునిత్యం ప్రజలకి చేరువయ్యే ప్రయత్నం చేసినారు. వీరంతా ప్రజలతో మమేకినారు. ఇక రాష్ట్రంలో మనం ఇచ్చే సంఖ్య కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడానికి దోహదపడుతున్న అవకాశం ఉన్నది. శ్రీ చిలుకూరి బాలాజీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. చేవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి. ఉగాది పర్వదినాన స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. 2 రోజుల క్రితం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనిల్ కుమార్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. అనిల్ కుమార్ ను అభినందిస్తూ గోల్డ్ చైన్ బహుమతిగా ఇచ్చారు. తన మెడలోంచి గోల్డ్ చైన్ ను తీసి అనిల్ కుమార్ యాదవ్ మెడలో వేశారు జగ్గారెడ్డి. రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలిపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు బీజేపీ నేతలు. జహీరాబాద్ పార్లమెంటు సెగ్మెంట్కు చెందిన పలువురు కార్యకర్తలు బీజేపీలో చేరారు. కాంగ్రెస్ గెలిచేది లేదు, రాహుల్ ప్రధాని అయ్యేది లేదని కామెంట్ చేశారు కిషన్ రెడ్డి. ఆ పార్టీకి 40 సీట్లు కూడా దాటవన్నారు. సర్కార్ మెడలు వంచైనా నేతన్నల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు బండి సంజయ్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ విదేశాలకు పోవడం ఖాయమన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి 40 సీట్లు కూడా రావన్నారు. మార్పు పేరు చెప్పి పవర్లోకొచ్చిన కాంగ్రెస్ రాష్ట్రంలో ఎలాంటి మార్పు తీసుకురాలేదన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కి చెందిన పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు కిషన్ రెడ్డి. దొంగలు పోయి గజ దొంగలు వచ్చినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది రాష్ట్రం. మరి పెంక మీద నుంచి పొయ్యిల పడ్డట్టు అయిపోయింది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు చెప్పారు, ఎవరైనా అప్పు తీసుకోకపోతే వెంటనే బ్యాంకుకి వెళ్ళి 2 లక్షలు తీసుకోండి, డిసెంబర్ 9వ తారీఖు మాఫీ చేస్తాడు. ఇంకా ఆయనకి డిసెంబర్ 9 వచ్చినట్టు లేదు. రాహుల్ గాంధీకి అసలే తెలియదు డిసెంబర్ 9 ఎప్పుడో తెలియదు, 100 రోజులు కూడా తెలియదు. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన ప్రచార రథాన్ని ప్రారంభించారు కిషన్ రెడ్డి. స్టేట్ ఆఫీసులో వాహనానికి పూజ చేసి లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ బీజేపీ నేతలు, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం సంతోషకరమన్నారు ఎంపీ బండి సంజయ్. వస్త్ర పరిశ్రమ ఆసాములు, నేతన్నలంతా ఐక్యంగా చేసిన పోరాటాల ఫలితంగానే సర్కార్ దిగొచ్చిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం బతుకమ్మ చీరలకు రావాల్సిన పెండింగ్ బకాయిలను చెల్లించాలని కోరారు. ఎన్నికల కోడ్ ముగిసేలోపు నేతన్నల డిమాండ్లన్నీ పరిష్కరించాలన్నారు. లేకపోతే సర్కార్ మెడలు వంచైనా హామీలను అమలు చేయిస్తామన్నారు. అవసరమైతే ఎన్నికలు ముగిసిన వెంటనే దీక్ష చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వర్క్ టు ఓనర్ స్కీమ్ ని కొనసాగించాలన్నారు. నేతన్న బీమా పథకం వయోపరిమితి పెంచాలన్నారు. భువనగిరిలో విస్తృత ప్రచారం నిర్వహించారు బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్. నకిరేకల్ పట్టణంలో కనకదుర్గమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బూర ఆ తర్వాత విస్తృత ప్రచారం నిర్వహించారు. భువనగిరి కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు బూర నర్సయ్య గౌడ్. సర్వేల ప్రకారం బీజేపీకి ఆధిక్యం వస్తుందన్నారు. బీజేపీ అభివృద్ధిని చూసే ప్రజలు ఓట్లేస్తారన్నారు. ఈరోజు నా యొక్క కృషి వల్ల భువనగిరి పార్లమెంట్లో 1,00,000 కోట్ల సంపద పెరిగింది. బూర నర్సయ్య గౌడ్కు ఓటేస్తే భువనగిరి పార్లమెంటు సంపద పెరుగుతుంది, బూర నర్సయ్య గౌడ్ సంపద తరుగుతుంది. కానీ ఇతర పార్టీ నాయకులు ఓటేస్తే వాళ్ళ సంపద పెరుగుతుంది, భువనగిరి పార్లమెంటు సంపద తరుగుతుంది. అందుకొరకు నిస్వార్థంగా ప్రజాసేవ చేసే నన్ను బీజేపీ అభ్యర్థి మోడీ గారు బాటలో నడుస్తున్న నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చేనేత కార్మికుల మరణాలకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కారణమవుతున్నాయన్నారు బీజేపీ నేత రాణి రుద్రమ.
నేతన్నల కోసం 300 కోట్లు రిలీజ్ చేసే ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. నేతన్నలు తయారు చేసిన బట్టలను ఈ-కామర్స్ ద్వారా అమ్ముకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఒక దిక్కు కాంగ్రెస్ మోసం, మరో దిక్కు బీఆర్ఎస్ మోసంతో దిక్కుతోచని పరిస్థితుల్లో నెల రోజుల నుంచి సిరిసిల్ల కార్మికులు వాళ్ళ పనులు బంద్ పెట్టుకొని, సాంచాలు బంద్ పెట్టుకొని దీక్షలు చేసుకుంటా, భిక్షాటన చేసుకుంటా, ధర్నాలు చేసుకుంటా, పాదయాత్రలు చేసుకుంటా గోసపడుతుంటే వాళ్లను అధికార పార్టీ పట్టించుకునే పాపాన పోలేదు. వాళ్ళకి ప్రభుత్వం బకాయి పడ్డటువంటి డబ్బిచ్చిన పాపాన పోలే, వాళ్ళ డిమాండ్ల వైపు చూసిన పాపాన పోలే. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీ నేతలు అప్రమత్తమయ్యారు. నియోజకవర్గాల్లో వరుస కార్యక్రమాలతో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. అభివృద్ధికి ఓటేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. దేశవ్యాప్తంగా 8 కోట్ల గ్యారంటీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేస్తున్నామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. టీఎంసీ లీడర్లపై కేసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చాయో చెప్పాలని కేంద్రాన్ని ప్రశ్నించారు అధిర్ రంజన్ చౌదరి. ఇటు బీజేపీ మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి చౌదరి బీరేందర్ సింగ్ కాంగ్రెస్లో చేరారు. శ్రీరాముడిపై భక్తిని బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. మతాన్ని రాజకీయం చేయడం వల్ల మతం, రాజకీయాలు మరింత దిగజారిపోతాయని చెప్పారు. దేశవ్యాప్తంగా 8 కోట్ల గ్యారంటీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ లో మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీలు సూపర్ స్టార్ క్యాంపెయినర్లు అని చెప్పారు జైరాం రమేష్. प्रधानमंत्री बौखलाए हुए हैं और कोई मुद्दा उनको नहीं मिला है. ये 5 न्याय 25 गारंटी प्रोग्राम लोग समझ गए, ये जनता की आवाज है. महिला न्याय, युवा न्याय, किसान न्याय, श्रमिक न्याय, हिस्सेदारी न्याय, यही तो मुद्दे हैं. इससे ध्यान हटाने के लिए और बड़ी बड़ी दूसरी बातें करते हैं. बस प्रधानमंत्री तो डाइवर्जन के मास्टर हैं. బెంగాల్లో టీఎంసీ లీడర్లపై నమోదైన కేసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో కేంద్రం చెప్పాలన్నారు లోక్సభ విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి. మమతా సర్కార్ హయాంలో అక్రమాలపై ఏ మేరకు చర్యలు తీసుకుందో తెలిపాలన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్, సిసోడియాలను అరెస్టు చేసిన దర్యాప్తు సంస్థలు బెంగాల్లోనూ చర్యలు తీసుకోవాలన్నారు అధిర్ రంజన్ చౌదరి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కమింగ్ అప్ 3 వార్తలు. స్టే ట్యూన్.